ఉమ్, ఇప్పుడు పేకాట గురించినో, బెల్ట్ షాపుల గురించినో, కరప్షన్ గురించినో, పారిశ్రామికవేత్తల బెదిరింపులు బహిరంగంగానే మాట్లాడాడు కదా అవును పవన్ అవును. కళ్యాణ్. దాన్ని ఉమ్, ఏదో చాలా క్యాజువల్ అంశం కింద పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా వార్తలు ఒక పార్ట్ కింద రాసేస్తున్నది ఆడ మీడియా. వాళ్ళ ఉమ్, సోషల్ ఉమ్, మీడియా కూడా హైలైట్ కాకుండా చేస్తుంది. పవన్ కళ్యాణ్ సొంత ఉమ్, మీడియా వాళ్ళకి కన్విన్స్ చేసేవాళ్ళు లేరు, సొంత మీడియా కూడా వీళ్ళ చేతుల్లో నడుస్తుంది. అది కాబట్టి అవును. వీళ్ళు దాన్ని ఉమ్, హైలైట్ చేయలేకపోయారు. ఉమ్, సాక్షి ఉమ్. అది హైలైట్ చేస్తే పవన్ కళ్యాణ్కి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు చేయట్లా. కాస్తంత లేట్ అయినా ఆ జోదం విషయంలో ఆ డిఎస్పీ జయసూర్య సస్పెన్షన్ వేటు పడ్డం కొంతవరకు పవన్ కళ్యాణ్ సస్పెన్షన్ గారి ఏం కాదు, వల్లే అది ఉమ్, ట్రాన్స్ఫర్ చేశారు. అంతేనా? అది చాలా ఉమ్, తప్పు నన్ను ఉమ్, అడిగితే. ఎవడో ఉమ్, చెప్పాడు ఈయనకి మీ పేరు వాడుకుంటున్నారని ఉమ్, చెప్పారట, ఆయన కాపు సామాజిక ఉమ్, వర్గమే. అవును. ఉమ్, కాబట్టి అన్నీ ఎస్పీకి చెప్పి నా పేరు ఎందుకు వాడుకుంటారు అన్నాడు. ఆయన అసలు ఈయన పేరు వాడుకోలేదు. ఉమ్, జయసూర్య సిన్సియర్ ఆఫీసర్ నాకు తెలిసి. బదిలీ వేటు. రఘురామకృష్ణ జిల్లా ఉమ్, అందరూ చెప్పారు కదా, ఇన్ని అవును. రోజులు ఆపి ఉమ్, బదిలీ అవును. వేటేసి ఊరుకున్నారు అక్కడ. ఉమ్, బదిలీ ఉమ్. వేటు అంటే ఈ అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. బట్ అది పేకాడది ఏమైనా అవును. చూపించారా? అంటే ఈయన ఏదో నివేదిక అడిగినట్టున్నాడు కదా అప్పుడు ఇచ్చారా అసలు నివేదిక? జిల్లాలో జోదానికి ఏమైనా ఇచ్చారా సంబంధించి ఎవరు నివేదిక? ఈయనకి ఎవరు ఇవ్వలేదు. 30,000 మంది అమ్మాయిల నివేదిక లేదు, సుగాలి ప్రీతి నివేదిక లేదు, ఈ నివేదిక లేదు. ఎన్ని ఉమ్, నివేదికలు ఏముండవు. ఆయన అడుగుతారు ఎక్కడ ఎందుకు, వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం గురించి మంత్రి పదవి గురించి మంత్రి ఏడాది అయింది. పదవి